నమస్తే తాతగారు. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సూర్యశెట్టి నరసింహమూర్తి. ఓ నరసింహమూర్తి గారు బెల్లం తయారు చేస్తున్నారు. బెల్లం ఎంతకాలంగా చేస్తున్నారు ఇక్కడ? మాక్సిమం ఒక 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు మా తాతల కాంచి తయారు చేస్తాం. ఓహో, మీ తాతల దగ్గర నుంచి బెల్లం తయారు చేస్తున్నారు. సరే, అయితే సో మాకు ఈ రోజు బెల్లం ఎలా తయారు చేస్తారో మొత్తం చూపించండి, సరేనా? సో మొట్టమొదటిగా ప్రాసెస్ ఏంటి? ఆ చెరుగడ్డలన్నీ తీసి ఆ ప్రెషర్ ముందు వందేయాలి, క్రషర్ లో పెడతారు. క్రషర్ లో పెట్టిన తర్వాత అది జ్యూస్ గా ఇలా మారుతూ వస్తుంది. ఎలా మారుతుంది? ఓకే, దీన్ని ఏమంటారు? పెనం, పెనం రసం అంటారు. పెనం. రసం పెనం. సో ఓకే, ఈ రసం పెనంలో మీరు ఆ జ్యూస్ అంతా పెట్టేసి ఎంత దీని నిండా నింపేస్తారు? ఇదంతా నిండిపోగల. సో మళ్ళీ ఆ పెనం పొయ్యి మనకు వెళ్తుంది. ఓహో, పొయ్యి కాడ పంపిస్తారు. పొయ్యి కాడ పంపించి పైపు ద్వారా ఈ రసం పెనంలో పడిపోతుంది. పెనంలో పంపిస్తారు, పంపించి కాల్చుతారు దాన్ని. కాలు అలా మంట వేస్తూ ఉంటే దాన్ని ఇది ఉంది కదా వేస్ట్ అంతా జిబ్బుతో దేవిస్తూ ఉంటారు. ఓకే, ఆ దేవిన తర్వాత చెత్త అంతా తీసిన తర్వాత అలా మరుగుతూ ఉంటే రసం అలా దగ్గరికి అవుతూ ఉంటుంది. అరిగిన తర్వాత అలా బెల్లంగా తయారవుతుంది. బెల్లంగా రెప్పది కొట్టి ఆయిల్ మోసిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత అప్పుడు వాటర్ లోను ఇలా చిన్న తెప్పాలతో వాటర్ తోటి పొదలు చూసి మన అరిసెల పాకం కోసం చేస్తారు. అట్లా చేస్తే గట్టిపడుతుందా? గట్టిపడిన తర్వాత దించేసి అలా మళ్ళీ ఇక్కడికే వచ్చేది ఆ పట్టాల ద్వారాగా పెనం ఇలా దీని మీదకి వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత అలా ఒక అరగంట సేపు అలా తెద్దుతో కలుపుతూ ఉంటే అలా ఆరుతుంది. ఒక పెనంలో ఒకసారి ఎంత బెల్లం తయారు చేస్తారు? 10 దిమ్మలు వరకు. 10 దింబులు అంటే ఒక దింబకి ఎన్ని కేజీలు వస్తుంది? 15 కేజీలు. ఒక దింబకి 10 అంటే 150 కేజీలు చేస్తారు. ఒకేసారి 150 కేజీలు చేసేయచ్చు. ఓకే, అలాగా 3 పాకాలు అవుతుంది కరెంట్ కి రోజుకా? రోజుకి 3 150 అంటే 450 దగ్గర 500 కేజీలు చేస్తారు. అంటే 5 క్వింటాలు. 9 గంటలు కరెంట్ ఇస్తారు. పాకానికి 3 గంటలు. 3 గంటలను 150 కేజీలు దిగేస్తారు. 3 గంటలు పట్టిద్దా మొత్తం చేయడానికి? పాకం ఆడడానికి 2 గంటలు, దిగడానికి 3 గంటలు, 5 గంటలు పడుతుంది. అది 2, ఇది 3 గంటల దగ్గర పడుతుంది. Boss Wala. Be the boss.